హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్ణ రాయల్ బ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి నూనె నలుగు సంబంధించింది. కన్నె నలుగు తర్వాత ఇంకా నూనె నలుగు అయితే పెడతారు. ఈ నలుగులు వచ్చేసి వరండాలో పెట్టుకున్నాం. బయట నూనె నలుగులు కదా, మొత్తం హడావిడి చేసేస్తారు అందరూ. అమ్మాయికి అయితే నువ్వుల నూనె తీసుకొని తలకు మద్దన చేసినట్టుగా చేస్తారు. ఇంకా నూనెని చేతులకి, వీపుకి ఇలా అలాగే సున్నిపిండితో కూడా బాగా పూస్తారు. బాడీ మసాజ్ చేసినట్టే చేస్తాను అనుకోండి. ఇంకా నెక్స్ట్ తోడి పెళ్లి కొడుకు, తోడి పెళ్లి కూతురుకు నూనె అప్లై చేసేసి ఇంకా సున్నిపిండి పూస్తారు. ఇలా ఇంట్లో వాళ్ళందరూ అలా చేస్తారు. పెళ్లి కూతురికి పోయడం ఎట్టన్నాయి, కానీ చుట్టూ ఉండేవాళ్ళు ఉంటారు కదా, అత్త కోడళ్ళు ఇలా అయ్యేవాళ్ళు, వరుసలు అయ్యేవాళ్ళు, వాళ్ళందరూ ఫుల్గా పూసేసుకుంటారు. నన్ను మాత్రం వదిలేశారు. నేను బాలింత అని చెప్పి 3 నెలలు బాలింత కాబట్టి నాకు అప్లై చేయలేదు. అక్కడికి మొత్తం నాకు కూడా పూసేస్తున్నారు. ఇక్కడ పెళ్లి కూతురికి నూనె నలుగు అవుతుంటే ఇంకో సైడ్ చూడండి, మా ఆయన వాళ్ళ అక్కకి ఫుల్గా కలర్ నీళ్ళు కలిపేసి పోసేస్తున్నారు. భార్గవి వదిని కలర్ నీళ్ళతో ఫుల్గా తడిపేశారు. ఇంకా భార్గవి వదిన ప్లాన్ ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాలి కదా. ఇక్కడైతే ఖచ్చితంగా నువ్వా నేనా సై అన్నట్టుగా చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఆమె ప్లాన్ చేస్తుంది ఏం చేయాలా అని చెప్పి. ఈలోపు నలుగులు పెట్టేవాళ్ళు పూస్తూ ఉంటారు. నేను కూడా నలుగు పెట్టేశాను. నూనె పూస్తుంటే నాకు కూడా ఫుల్గా నన్ను కూడా కలర్తో ముంచేశారు. భార్గవి వదిన ప్లాన్ అయితే వచ్చేసింది. ఏమేమో కర్రీస్ అవి మొత్తం కలిపి మా ఆయన ముఖానికి ఫుల్గా అప్లై చేసేసింది. మొత్తానికి పెళ్లి హడావిడిలో నలుగులే హైలైట్ అని చెప్పొచ్చు. ఇక్కడే కదా ఒకరికొకరు బాగా మొత్తం ఫుల్ రివెంజ్ ప్లాన్ చేసేసి మొత్తం వాళ్ళకన్నా కసి మొత్తం తీసేసుకుంటారు. ఒక అత్తమ్మ అయితే గుడ్లు తెచ్చి కొట్టేసింది. ఇంకా ఆమెను అందరు కలిపి పెట్టుకొని ఫుల్గా పడుకోబెట్టి మరీ పూసేస్తున్నారు మొత్తం బాడీ మొత్తానికి. ఈ నలుగులకు ముందే మేనమామ కానీ మేనత్త కానీ పెళ్లి కూతురికి మెట్టలు పెట్టాలి. మేనమామ టైంకి లేకపోవడం వల్ల మేనత్త మెట్టలు పెడుతుంది. నూనె నలుగు ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈలోపు మన ఛానల్ సబ్స్క్రైబ్.